విద్యార్థులు క్రీడల్లో ఉన్నతంగా రాణించి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ప్రముఖ పారిశ్రామికవేత్త సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు మండువ మురళీకృష్ణ ఆకాంక్షించారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్ఎస్ఆర్ క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో ఒంగోలు సంతపేటలోని మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ నందు నిర్వహించిన స్కూల్ లెవెల్ క్రికెట్ పోటీలను ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ముందుగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు. క్రీడాకారులతో కలిసి క్రికెట్ ఆడిన అతిథులు వారిలో క్రీడా స్ఫూర్తిని నింపారు. ప్రతి ఏటా సంక్రాంతి పండుగతో పాటు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్న నిర్వాహకులు చిక్కాల కిరణ్ కుమార్ ను అతిథులు అభినందించారు. అనంతరం మండువ మురళి జన్మదినాన్ని పురస్కరించుకొని క్రీడాకారుల సమక్షంలో జన్మదిన కేక్ ను కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. పోటీల్లో గెలుపొందిన విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతుల ప్రదానోత్సవం జరుగుతుందని కిరణ్ కుమార్ తెలియజేశారు. క్రికెట్ పోటీల నిర్వహణకు సహకరిస్తున్న పాఠశాల యాజమాన్యానికి, విద్యార్థుల తల్లిదండ్రులకు కిరణ్ కుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెళ్ల సుబ్బారావు, ఏజే సొల్యూషన్ అధినేత చాందిని ప్రియ, జేసీఐ ప్రతినిధి మేడిశెట్టి సుబ్బారావు, శ్రీరాములు, మున్సిపల్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు వెంకట్రావు, సీనియర్ ఉపాధ్యాయులు చావలి వెంకటరమణ, శివప్రసాద్, వ్యాయామ ఉపాధ్యాయులు, వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. మీటింగ్ జరుగుతుంది. రేపు కుదిరితే రేపు సాయంత్రం మ్యాచ్ ఉంటుంది, రేపు ఉదయం ఏమి ఉండదు, ఇది గమనించాలి. అందువల్ల ఆ 2 మ్యాచ్లు ఏదైతే మిగిలిన అవి రేపు మధ్యాహ్నం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ మాట్లాడాలనుకుంటున్నాను. అతిథులు, ఇక్కడ నగరంలో సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఉన్నవారు దాని కాకుండా మీరందరూ కూడా క్లాస్ పెడతా ఉండాలి. ఇక్కడ చేస్తూనే ఉంటారు సార్ వాళ్ళు, వాళ్ళకి మీరు క్లాస్ పెడతారు. రాజశేఖర్ నెక్స్ట్ హాస్పిటల్ నుంచి అలా तव शुभ नामे चाहे तव शुभाशिष माहे गण मंगल नायक जय हे भारत भाग्य विदाता భాగస్వామ్యం చేసి
పరిచయ కార్యక్రమం జరుగుతుంది. అక్కడ విజువల్స్ లో చూడొచ్చు మీరు. అదేవిధంగా కేరా అజయ్ కుమార్ గారు, ఏపీ టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్. విజయలక్ష్మి మేడం గారు కూడా మన మధ్య విచ్చేస్తున్నారు. మేడిశెట్టి సుబ్బారావు గారు, లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్. సర్దార్ బాషా గారు, గుడ్ షాట్, క్యాచ్ డ్రాప్. ఆడాడు ప్రయత్నం, మరి ఈసారి కనెక్ట్ అవుతుందో చూడాలి. ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్క ప్లేయర్ గమనించాలి. గుర్తించగలిగితే తప్పకుండా ఈ యొక్క టీంలో మీరు ఉండే అవకాశం ఉంటుంది. విజయలక్ష్మి గెట్ రెడీ. బ్యూటిఫుల్. అందరికీ నమస్కారం. ఈరోజు ఇండిపెండెన్స్ డే స్పోర్ట్స్ మీట్ మనకి రేపు ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే కాబట్టి ఆ సందర్భంగా చిక్కాల కిరణ్ ఆధ్వర్యంలో ఈ 4th ఇయర్ స్పోర్ట్స్ మీట్ అన్ని స్కూల్స్ నుంచి పిల్లలు ఇక్కడికి వచ్చారు. ఉత్సాహంగా వాళ్ళ ప్రతిభ కనబరుస్తున్నారు. దీనికి నన్ను కూడా ఆహ్వానించినందుకు కిరణ్కి, అలాగే ఇక్కడ విచ్చేసిన అన్ని స్కూల్స్ మేడమ్స్కి, కరస్పాండెంట్స్కి, అలాగే పీఈడికి కూడా నా విషెస్ చెప్తూ ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్, అలాగే కంగ్రాచులేషన్ ఆన్ ద పార్టిసిపెంట్స్కి. ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా కిరణ్ గారి ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు ఘనంగా ప్రారంభమైనాయి. అండ్ ఇయర్ బై ఇయర్ ఈ క్రికెట్ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయడానికి ప్రతి స్కూల్ ఎంతో ఉత్సాహాన్ని చూపిస్తూ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం పిల్లలు కూడా ఇయర్ టు ఇయర్ మాకు ఈ కప్ రావాలని చాలా ప్రెస్టీజియస్గా ఫీల్ అవుతూ ఉన్నారు. అది ఒక యాడింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అండ్ పిల్లలకి వచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి స్కూల్స్ కూడా చాలా ఎంకరేజ్మెంట్ వేలో పార్టిసిపేట్ చేయడానికి పిల్లల్ని టీమ్స్ చేయడం కానివ్వండి, కిరణ్ సార్కి ఒప్పగించి ఎలా అయినా సరే వాళ్ళ స్కూల్ వాళ్ళు కప్ కొట్టాలి అని ఎంకరేజ్ చేయడంలో కానివ్వండి, ఎవరు వెనక్కి తగ్గడం లేదు. అండ్ పిల్లలందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. ఆల్మోస్ట్ 12 to 16 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి ఈరోజు. అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. బట్ అందరూ పార్టిసిపెంట్స్లో మా టీం కూడా ఉన్నారు కాబట్టి ఆల్ ద వెరీ బెస్ట్ టు మై టీమ్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ఈరోజు ఇండిపెండెన్స్ డే సందర్భంగా స్వాతంత్ర దినోత్సవం ఏదైనా పర్లేదు, ఏ ప్రోగ్రామ్ అయినా పర్లేదు, ప్రతి అవకాశాన్ని వదలకుండా చిక్కాల కిరణ్ కుమార్ గారు పిల్లలకి ప్రతిసారి స్పోర్ట్స్లో ఈ అవకాశాలు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. అందరూ దీన్ని వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. అదే కాక టెన్నిస్ బాల్ క్రికెట్ జిల్లా ప్రెసిడెంట్గా మాది అండర్ 17 క్రికెట్ టోర్నమెంట్లో అవకాశం కూడా ఈ లీగ్ ద్వారా మేము తీసుకుంటున్నాము అని తెలియజేసుకుంటున్నాం. దీనికి మాకు అవకాశం ఇచ్చినందుకు చిక్కాల కిరణ్ కుమార్ గారికి, వారి టీంకి థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మనం ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్స్ ఒంగోలులో డిఆర్ఆర్ఎం మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్లో స్వాతంత్ర దినోత్సవ క్రీడా పోటీలు ఇండిపెండెన్స్ డే స్పోర్ట్స్ మీట్ 2026 సీజన్ 4ని ప్రారంభించడం జరిగింది. ఈ స్పోర్ట్స్ మీటు ఓపెనింగ్కి ముఖ్య అతిథులుగా సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ గౌరవనీయులు పెద్దలు మండవ మురళీకృష్ణ అన్న గారు, అలాగే నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెళ్ళ సుబ్బారావు గారు మరియు ప్రముఖులు చాలామంది ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా గతంలో స్కూల్ లెవెల్ అయితే సీనియర్స్కి చాలా టోర్నమెంట్లు నిర్వహిస్తుండేవాళ్ళం. మాకు పనుల నిమిత్తం ఇంకా 2 టోర్నమెంట్లు ఖచ్చితంగా నిర్వహించాలని డిసైడ్గా చేసుకొని గత 2 సంవత్సరాల నుంచి 2 టోర్నమెంట్లు నిర్వహిస్తున్నాం. ఒకటి స్కూల్ లెవెల్ ఇండిపెండెన్స్ డే కప్పు, అలాగే సీనియర్స్ వచ్చేసి సంక్రాంతి. ఈ 2 టోర్నమెంట్లను నిర్వహిస్తూ వస్తున్నాం. మేము నిర్వహించే 2 టోర్నమెంట్లు కూడా స్కూల్ యాజమాన్యాలు స్కూల్ లెవెల్ టోర్నమెంట్ అప్పుడు, సంక్రాంతి అప్పుడు ఒక ఏరియా ఊర్లు ఒక
ప్రిస్టేజ్గా తీసుకొని, ఎందుకంటే మేము చేసే అరేంజ్మెంట్స్ కానీ ఇక్కడ వసతులు కానీ ఆ విధంగా ఉండబట్టే అన్ని స్కూల్స్ కానీ సీనియర్స్ జరిగేటప్పుడు వాళ్ళు ఒక ప్రిస్టేజ్గా మనం అక్కడ కప్పు కొట్టాలి, అక్కడ ప్రైజ్ ఎంత అనేది చూడకుండా అక్కడ మనం గెలుపొందాలనే ఒక ఉద్దేశంతో అందరూ పాల్గొంటున్నారు. అలాగే మాకు ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మాకు ప్రకాశం జిల్లా టెన్నిస్ బాల్ ప్రెసిడెంట్ గారు ప్రియా మేడం గారు ఇప్పుడే ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. రేపు 7-8 తేదీల్లో బాపట్లలో స్టేట్ లెవెల్ టెన్నిస్ బాల్ టోర్నమెంట్ జరుగుతుంది. అందు నిమిత్తం ప్రకాశం జిల్లా అండర్ 17 టీంని మీరు సెలెక్ట్ చేయొచ్చు అని చెప్పి మాకు అవకాశాన్ని ఇచ్చారు. వాళ్ళ అబ్జర్వర్ గారిని కూడా ఒకరిని పెడతా ఉన్నారు. అందుకే ఈ మేడం గారికి పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మన మండవ మురళన్న పుట్టినరోజుని ఆ రోజు అన్న ఊర్లో లేకపోవడం వల్ల ఈరోజు ఆ పుట్టినరోజును కూడా ఇక్కడ కేక్ కోసి నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక 20 మందికో 30 మందికో సహాయం చేయగలడు. అట్లాంటి ఒక వ్యక్తికి వచ్చిన ఒక ఆలోచనని, ఒక సమూహాన్ని, ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి 100 మందికి హెల్ప్ చేయొచ్చు అని చెప్పి ఒక సూర్య ట్రస్ట్ను వ్యవస్థాపించేశారు. దాని తర్వాత కమ్మ సేవా సంఘాన్ని వ్యవస్థాపించేసి రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ప్రకాశం జిల్లా కమ్మ సేవా సంఘం అంటే ప్రకాశం జిల్లా ఒంగోలు చూసే విధంగా మురళన్న కృష్ణ గారు ఆ సంఘాన్ని తీర్చిదిద్దారు. ఆ సంఘంలో ఉన్న సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే ఒక కమ్మ సంఘానికే కాదు బ్యాక్వర్డ్ క్లాసెస్ అందరికి కూడా విద్య, వైద్య, ఆరోగ్యపరంగా ఎన్నో సహకారాలు అందిస్తున్నారు. అంతటి మహోన్నమైన వ్యక్తి కాబట్టి అతని పుట్టినరోజును మేము ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన ముఖ్య అతిథులందరికీ, సూర్య ట్రస్ట్ సెక్రటరీ సర్దార్ బాషా గారికి, ప్రియా మేడం గారికి, ప్రతి టీం నుంచి వచ్చిన కోచెస్, మేనేజర్స్, వాళ్ళని ఎంకరేజ్ చేసిన వాళ్ళ తల్లిదండ్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మిత్రం